హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ సండే, అందరికీ హ్యాపీ సండే. మేమైతే సహనా వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి. చారుకి మొక్కు ఉంది, ఇంకా మొక్కు తీర్చుకోవడానికైతే సహనా వాళ్ళు ఈరోజైతే పెట్టుకున్నారనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ వీకే పెట్టుకున్నారండి, కాకపోతే ఊర్లో ఎవరో చనిపోయారని చెప్పేసి పోస్ట్ పోన్ అయింది. ఇంకా ఈ వీక్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారండి. ఇంకా మార్నింగ్ 9:30కి ఆ మధ్య వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమైతే పిల్లల్ని రెడీ చేసుకొని వెళ్ళాలి కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం టైం తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే షాప్కి అయితే వెళ్ళారండి. ఇంకా షాప్లో ఎవరు లేరని చెప్పేసి ఇంకా మేమందరం ఇంట్లో వాళ్ళందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేమందరం రెడీ అయిపోయామండి. ఇంకా మీరు ఎప్పుడు అంటుంటారు కదా చింటూనే ఉంటాడు నీతో అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి బిట్టుని కూడా కాసేపు ఎత్తుకొని ఆడిస్తున్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ చింటూని ఎత్తుకున్నానా లేకుంటే బిట్టుని ఎత్తుకున్నానా అని కామెంట్ చేయండి. నా దగ్గర ఫస్ట్ ఎవరున్నారు అని చెప్పేసి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఇంకా నేను బిట్టుని కూడా కాసేపు ఎత్తుకొని అయితే ఆడించేసాను అనమాట. నిజానికి ఇవాళ అయితే ఫుల్ అంటే కోల్డ్ లాగా చలి చలిగా ఉండిందండి. మార్నింగే ఒక 9:30 వరకు కూడా చాలా చల్లగా ఉండిందనమాట వాతావరణం కూడా. ఇంకా వర్షం పడేలాగే ఉండింది. ఇంకా నేనైతే వెళ్తానో లేదో అని చెప్పేసి డౌట్ వచ్చేసింది అనమాట. ఇంకా అంత చలిలో స్నానం చేసుకొని అంటే మనం ఎలాగోలా స్నానం అయితే చేసుకోవచ్చు, కాకపోతే పిల్లలకైతే స్నానం చేపిలేం కదా అని చెప్పేసి అనుకున్నానండి. కాకపోతే ఒక 10కి పైన అలా ఎండ అయితే బాగా వచ్చింది. ఇంకా మేమందరం రెడీ అయిపోయామండి. మా నాన్న కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మా నాన్న వస్తే వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ చెప్పాలంటే నార్మల్గా సోలార్లో అయితే కొంచెం వేడి నీళ్ళు అయితే మార్నింగే వస్తాయండి. కాకపోతే ఇప్పుడున్న వెదర్కి అసలు వేడి నీళ్ళు కూడా రాలేదనమాట. మార్నింగే చాలా చన్నీళ్ళు వస్తున్నాయి, వేడి నీళ్ళు కూడా రావట్లేదండి. ఇంకా బిట్టు నాతో ఎక్కువగా ఉండడు అనే క్వశ్చన్కి ఇక్కడ చూస్తున్నారు కదా, నాతో ఉండడు అనమాట. ఏడుస్తూనే ఉంటాడు ఒక్కోసారి. ఏదో వాడికి ఆకలి వేస్తే తప్ప నా దగ్గరికి రాడనమాట. ఇంకా అలాంటప్పుడు నేను కూడా నా దగ్గర ఎక్కువ చింటూనే ఉంటాడండి. ఇంకా బిట్టు అయితే మా అమ్మ దగ్గర ఉంటాడు. ఇంకా మా నాన్న కూడా వచ్చేసాడండి. ఇంకా మా నాన్న మేమంతా కలిసి వెళ్తున్నాము. ఇంకా గుడికి అయితే బయలుదేరేసామన్నమాట. ఈలోపే పూజలు అన్నీ అయిపోయి ఉంటాయి. మేము వెళ్ళేసరికి 12:30కి పైన అయిపోయిందనమాట టైము. వాళ్ళు వెళ్ళింది అయితే 9:30కి, ఇంకా మేము వెళ్తున్నది 12:30 ఆ మధ్య అయిపోయిందండి. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. నాకైతే మా హస్బెండ్ ఉండింటే బాగుండు అనిపించిందండి. ఇంకా మేమైతే రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ వచ్చేసి కాటేరమ్మ టెంపుల్ అండి. ఇప్పుడిప్పుడే కడుతున్నారు. ఇంకా కోనేరు కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే అంతా రెడీ అవుతుందన్నమాట. కానీ టెంపుల్ అయితే బాగానే ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇంకా ఇది వచ్చేసి కాటేరమ్మ టెంపుల్. ఇక్కడ ఏదనుకుంటే అది జరుగుతుందంట. జరిగినాయి కాబట్టి ఇక్కడ మొక్కులన్నీ తీర్చుకుంటున్నారండి. ఇంకా నేనైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా మా హస్బెండ్ ఒక 2-3 టైమ్స్ అయితే వెళ్ళొచ్చారు. ఇంకా మా సహనా వాళ్ళు కూడా వెళ్ళొచ్చారండి. అలా వెళ్ళి మొక్కిన మొక్కు తీర్చిన దానికి ఇక్కడైతే మొక్కు చెల్లించుకుంటున్నారు సహనా వాళ్ళు. ఇంకా చారు మీద మొక్కున్నారనమాట. ఇంకా చారు పుట్టిన తర్వాత అయితే తీర్చేసుకుంటున్నారు. మా చింటూ బిట్టు ఇద్దరు నానా జేజీకి మొక్కండి అంటే చాలండి, ఇద్దరును ఎంత బాగా మొక్కుతారో. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 చేతులు ఎత్తుకొని మరీ మొక్కుతారనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి సహనా వాళ్ళ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లని కొట్టడము, దీపం మోయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాళ్ళైతే అక్కడ కూర్చొని ఉన్నారనమాట. ఇంకా మేము వెళ్ళంగానే టెంపుల్లోకి అయితే వెళ్ళి వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం కదా చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. నేనైతే వెళ్ళాను. ఇంకైతే బాగానే ఉందండి కాటేరమ్మ టెంపుల్. ఇక్కడైతే అక్కడే నిద్ర చేస్తే కూడా కొంచెం మంచిదేనంట, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నిద్ర చేస్తున్నారండి కొంతమంది అయితే. ఇంకా ఇక్కడ వాతావరణం మాత్రం, వెదర్ మాత్రం సూపర్గా ఉందండి. ఈ చెట్టుకి మామిడికాయలు మాత్రం నిజంగా కిందకే వస్తున్నాయి, కిందకే అందుతున్నాయండి అందరికీను. ఇంకా పెరుక్కొని అక్కడే తినేవాళ్ళు తింటున్నారు. అలా ఉన్నాయన్నమాట కాయలు మాత్రం. చెట్టు అక్కడ వెదర్ మాత్రం సూపర్గా ఉంది, చల్లగా గాలి భలే ఉందండి. ఇంకా ఇక్కడైతే పిల్లని కొడతారు కదా, అదంతా కూడా అక్కడేనేమో, నేనైతే చూడలేదండి, కానీ అక్కడ బాగా కనిపిస్తుంది అలానే అని చెప్పేసి. ఇంకా మేము వచ్చేసరికి పూజ అంతా కంప్లీట్ చేసుకొని కూర్చొని ఉన్నారనమాట అందరూ వచ్చిన వాళ్ళు. ఇంకా మా హితి గురించి చెప్పాలంటే నేను స్టార్టింగ్లోనే వీడియో తీసుకుందాం అనుకున్నానండి, కాకపోతే అస్సలు కుదరలేదు. ఇంకా
ఈ ఫ్రాక్ కానీ అసలు ఆ ఫ్రాక్సే వేయలేదనమాట ఇంతవరకు. అంటే ఆ అమ్మాయికి తెలివచ్చినప్పటి నుండి ఫ్రాక్స్ వేయలేదు. ఒకవేళ వేసుకున్నా సరే ఏ వీడియోస్లను కూడా చూడండి అమ్మాయి అంతగా ఫ్రాక్స్ అయితే వేసిండదు. ఇంకా వేసుకున్నా సరే మేము బలవంతంగా వేసేదనమాట. అలాంటిది ఈరోజు ఫ్రాక్ కావాలని వెతికి మరీ వేసుకుందనమాట. చాలా ఫ్రాక్స్ అయితే కొత్తవి అలానే ఉండిపోయాయండి. అసలు కూడా వేసినది ఒకసారి కూడా. అవన్నీ కూడా అలానే ఉండిపోయాయి. కానీ ఈరోజు అడిగి మరీ వేపించుకొని వచ్చింది. నేను మార్నింగే తీసుకుందాం వీడియో అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇంకా వీళ్ళు అంటే హితి వాళ్ళు మాకంటే ముందు వచ్చేసారండి. వాళ్ళు ట్రాక్టర్లో వచ్చేసారు. ఇంకా మేమైతే లేటు. ఇంకా హితమ్కి అంత చలిలో స్నానం చేసి అంటే నార్మల్గా స్నానం చేయడానికి కూడా కొంచెం బద్దకిస్తుంది హితి. కాకపోతే ఇవాళ ఏంటో చన్నీళ్ళలోనే స్నానం చేసి మరీ వచ్చేసిందండి. ఇంకా అక్కడ కూర్చొని అంటే వంట అంతా ఒప్పించేస్తారండి వేరే వాళ్ళకి. ఇంకా వాళ్ళే మొత్తం మేమైతే ఆర్డర్ ఇచ్చాము అవన్నీ వాళ్ళే చేసి ఇస్తారు. అంతవరకు మనకేం పని ఉంటుంది చెప్పండి. కూర్చొని అలా వాతకన్నీళ్ళు కొట్టడం అలానే తినడం ఉంటుంది కదా. ఇంకా మేమైతే మ్యాంగోస్ తెంపుకొని తింటూ ఉన్నామన్నమాట. అలా సరదాగా అంటే మనము వేరే చోటుకు వెళ్ళినప్పుడు ఏది పని లేకపోతే భలే ఉంటుందండి. ఆడవాళ్ళకి మాత్రం రెస్ట్ అనమాట, ఫుల్ రెస్ట్. ఇంకా హ్యాపీగా పిల్లలు ఆడుకుంటారు, పెద్దవాళ్ళంతా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారండి. ఇంకా ఆడవాళ్ళకి ఇలాంటి ప్రైవసీనే కావాలన్నమాట. ఏ పని లేకుండా ఉంటే భలే ఉంటుందండి రెస్ట్. ఇంకా మా అమ్మ చూసారా ఇక్కడ దూరంగా కూర్చొని హితంతో ఆడుకుంటూ ఉందన్నమాట. ఇక నిజంగా క్లైమేట్ మాత్రం సూపర్గా ఉందండి. వర్షం వచ్చేలాగే ఉన్నింది కానీ వర్షం ఇంకా మేము వెళ్ళేసరికి పడుతుందా లేదా అని చూడాలన్నమాట. ఇంక ఇక్కడ ఈ అమ్మాయి చూస్తున్నారు కదా అహనా, ఇంకా సహనా అహనా వీళ్ళిద్దరు పేర్లు కొంచెం దగ్గరగానే ఉంటాయండి. సహనా వల్ల బావ కూతురు అనమాట. ఇంకా ఈ అమ్మాయి అయితే భలే సపోర్ట్ చేస్తుందండి వీడియోస్కి. ఇంకా నా వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటుంది. అలానే ఏదైనా అమ్మాయికి కరెక్షన్స్ అనిపిస్తే నాకు చెప్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న దీంతో అసలు వీడియోస్లోకి రావాలంటే కొంతమంది వెనకడిగేస్తారనమాట. నేనెందుకు వీడియోస్లో కనిపించాలి అని చెప్పేసి మనం వీడియో ఆన్ చేయంగానే అదేదో పెద్ద తప్పు చేసినట్టు ఫీల్ అయిపోయి మొహం దాచేసుకోవడం, అలానే వీడియోస్లో కనిపించకుండా ఉండడం, అలా చేస్తూ ఉంటే నిజంగా వీడియోస్ తీసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా. కొంతమంది అదేదో పెద్ద నేరంగా ఘోరంగా అయితే చూస్తారనమాట. నాకు అప్పుడు చాలా అంటే చాలా బాధేస్తుందండి. ఇంకా అలాంటి టైంలో నేనైతే అసలు వీడియో తీసుకోవడానికి కూడా నాకు బుద్ధి పుట్టదనమాట. ఇంకా అలాంటి వాళ్ళు కనిపిస్తే అసలు నేను కెమెరా కూడా ఆన్ చేయనండి, సైలెంట్ అయిపోతాను. అసలు వీడియో కూడా లేకుంటే పనిలే అని చెప్పేసి అంత థాట్ వచ్చేస్తుంది. ఇంకా ఎందుకు అలా ఫీల్ అవుతారో ఏమో తెలియదు కానీ అంటే ఉంటుంది నేను కనిపించకూడదు వీడియోస్లో అని కొంతమందికి ఉంటుంది. అలానే ఇంకొంతమంది ఎందుకంటే వాళ్ళకి నేను ఎందుకు వీడియోస్లోకి రావాలి వాళ్ళ కోసం అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది. పర్లేదు, అది వాళ్ళ ఒపీనియన్. కాకపోతే మనం వీడియోస్ ఆన్ చేసినప్పుడు అలా చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతాం అనమాట. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోతానండి. సర్లేండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇంకా వీడియో సంగతికి వచ్చేసరికి ఇంకా మా మమతకైతే గుండు కొట్టుకొచ్చింది. ఒక్కసారి టోపీ తీయంటే మాత్రం తీయట్లేదు. ఇంకా మా అమ్మ వాళ్ళైతే కాసేపు పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నారండి. కాసేపు కాదులేండి, చాలాసేపు వాళ్ళే ఆడిచ్చారనమాట పిల్లల్ని. నేను అక్కడ వెళ్ళినప్పటి నుండి నేనైతే ఎక్కువగా ఎత్తుకునే లేదు, వాళ్ళే ఆడిచ్చేశారు. ఇంకా ఇదైతే లెఫ్ట్ సైడ్ అనమాట నాగలరాయలు. చాలా బాగున్నాయండి. గుడి మాత్రం అంటే ఇది ఇంప్రూవ్ అయిపోతే మాత్రం నిజంగా చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదైతే కడిగేస్తున్నారు. నీట్గా కడిగి వాళ్ళకి అక్కడే ఇచ్చేసి వచ్చేస్తారు. ఇంకా వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. దీనికంటే ముందు నేను ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఒక వీడియో తీసాను అనమాట. అది ఎందుకో వీడియో ప్లేనే అవుతా లేదండి. నిజంగా ఎన్నిసార్లు ట్రై చేసినా సరే అది మొత్తం బ్లాక్ అయిపోయిందనమాట ఫుల్గా. అది ఏంటంటే చెట్టుకి ముడుపులు అయితే కట్టారండి బ్లాక్ క్లాత్లో. ఇంకా అది ఎంతసేపుకి ప్లేనే అవుతా లేదండి. ఇంకా అందుకోసం చెప్పి దాన్ని డిలీట్ చేసేసాను. ఇంకా ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా ఫుడ్ అంతా రెడీ అయిపోయేసరికి టైం అయితే చూసుకోలేదు కానీ ఆఫ్టర్నూన్ టైం అయిందనమాట. ఇంకా అందరూ ఒకే బంతిలో కూర్చొని తింటుంటే నిజంగా ఆ వైబ్సే వేరనమాట. ఇంకా మేము తింటున్న టైంలో ఇలా పిల్లల్ని సహనా వాళ్ళ బావ అలా ఎత్తుకున్నారండి. ఒకరు మార్చి ఒకరు ఎత్తుకొని ఉన్నారనమాట. చింటూ అక్కడే పడుకొని నిద్రపోయేసాడండి. ఫస్ట్ అయితే చింటూ బిట్టుకే తినబెట్టేసాము. ఇంట్లో తినబెట్టినట్టే అక్కడ తినబెట్టేసాము ఫస్ట్నే. ఇంకా వాళ్ళైతే నిద్ర టైం అనమాట. ఇంకా చింటూ అయితే పడుకున్నాడు, బిట్టు అయితే అస్సలు పడుకోలేదండి. ఇంకా కాసేపు అలా ఆడిపిస్తే చింటూ అయితే పడుకునేసాడు, సహనా అయితే ఎత్తుకొని ఉంది. ఇంకా మేమైతే తినేసి వెళ్ళామన్నమాట. ఇంకా తినిందంతా కంప్లీట్ అయిపోయిందండి. మా హితి చూస్తున్నారు కదా ఎంత ఫోర్స్ కొడుతుందో ఒక్క వీడియో కోసం అని చెప్పేసి. ఎంత పిలిచినా రావట్లేదండి.
ఫ్రాక్లో చాలా రోజులైంది అలా చూసేసరికి. ఇంకా వాళ్ళ అత్తమ్మ అంటే క్యాప్ వేసుకొచ్చింది కదా, గుండు కొట్టిన దానికి శ్రీజను, లక్కీ, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ నలుగురు కొట్టేశారండి. ఇంకా వాళ్ళు టోపీ ఉంటే తీసుకొని ఇలా ఆడుకుంటూ ఉందన్నమాట. మా హితమ్మ మాకే కదండి అందరికీ ముద్దుల ఆడపిల్ల అనమాట. అందరికీ ఇష్టమే హితి అంటే. ఇంకా చాలా బాగా చూసుకుంటారండి మా ఆడబిడ్డలు, ఇంకా మా అంటే వాళ్ళ నానమ్మ వాళ్ళు, వాళ్ళ అత్త వాళ్ళు అందరూ బాగా చూసుకుంటారు. ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇలా ఆకు ఒక్క పసుపు కుంకుమ అయితే ఇచ్చేస్తుందండి సహనా అందరికీను. ఇంకా చూస్తున్నారు కదా, బిట్టు అయితే పడుకోలేదు కానీ ఇలా కళ్ళు పులుముతూనే ఉన్నాడనమాట. నాకు పెట్టిన పసుపు చూసేసి ఆ అబ్బాయి కూడా పెట్టుకుంటున్నాడండి. నిజంగా ఇప్పుడున్న జనరేషన్ మనం ఏమి చెప్పి అక్కర్లేదండి, చూస్తే చాలు ఇలానే పట్టేస్తారు. ఇంకా మనం ఏం చేస్తే ఆ రూట్లోనే వచ్చేస్తారనమాట. ఇంకా మేము తినింది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. బిట్టు అయితే నిజంగా చెప్పిన మాటే వినలేదు. చింటూ ఇంకా కామ్గానే ఉన్నాడు, నిద్రలోనే ఉన్నాడు. బిట్టు మాత్రం అస్సలు అంటే మాట వినలేదనమాట. స్టీరింగ్ దగ్గరే కావాలని చెప్పేసి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళేసి అక్కడ అయితే స్టీరింగ్తో పని చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా కార్ ఎక్కంగానే స్టీరింగ్ మీదే ఉంటుందండి చింటూ బిట్టు ఇద్దరు కళ్ళును. ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా హితమ్మ చూస్తున్నారు కదా, ఎప్పుడు చూసినా హెయిర్ బ్యాండ్ మాత్రం రివర్స్లోనే వేసుకుంటుందండి. మనం ఎంత చెప్పినా ఎలా వేసినా సరే అది హెయిర్ బ్యాండ్ మాత్రం రివర్స్లోనే వేసుకుంటుంది అనమాట ఎనీ టైము. ఇంకా చింటూ చూస్తున్నారు కదా, నిద్ర హెవీగా ఉందనమాట. అలా పడుకోని ఉన్నాడు ఏం గలాట చేయకున్నా. ఈ జర్నీలో అంటే ఈ రోజే మాకు 2 పాములు అయితే కనిపించాయండి, దారికి అడ్డంగా పడుకొని ఉన్నాయన్నమాట. అంటే మేము వెళ్ళేసరికి అవి నిదానంగా వెళ్తున్నాయి. మేమైతే ఒక కట్ట మీద వెళ్ళామండి. ఆ కట్ట ఇటు సైడ్ నుండి ఇటు సైడ్కి ఒకే పాము అనమాట. అంటే రోడ్డు మొత్తం అంత పెద్దదండి, పొడుగ్గా ఉందనమాట. ఇంకా పడుకొని మేము వెళ్ళేసరికి హారన్ కొడితే అది నిదానంగా కదులుతూ వెళ్ళిపోయింది. ఈరోజు 2 పాములు చూసాము. ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంటికి తిరిగి వచ్చేసామండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా అవసరం.